ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ది ఒడిస్సీ సినిమా గురించి అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ సినిమాలోని ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి, ఆ క్యారెక్టర్ చేసిన వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా ది ఒడిస్సీ సినిమా గురించి, స్టోరీస్ గురించే మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ సినిమాలో మన సౌత్ హీరోకి ఒకరికి ఛాన్స్ వచ్చినప్పుడు ఆయన మాత్రం ఆ ఛాన్స్ని వదిలేసుకున్నాడని తెలుస్తుంది. అండ్ ఇంత మంచి గోల్డెన్ ఛాన్స్ని మిస్ చేసుకున్నావు, ఎందుకన్నా ఈ విధంగా చేశావు అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలామంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. రిక్వెస్ట్లు కావచ్చు, లేకపోతే అంటే వాళ్ళు కొంచెం బాధపడుతుంది. ఇప్పుడు ఫ్యాన్స్ అన్నప్పుడు ఇలాంటి ఒక మంచి సినిమాలో గోల్డెన్ ఛాన్స్ మిస్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి బాధ ఉంటుంది కాబట్టి ఆ విషయాల్ని బయటికి చెప్తూ ఉంటారు. అండ్ ది ఒడిస్సీ సినిమా విషయానికి వస్తే క్రిస్టోఫర్ నోలన్ ఆయన ఎంత అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించారో మనము కళ్ళ ముందే కనిపిస్తుంది. ఇప్పటి వరకు అంటే జస్ట్ 3 డేస్లోనే $270 మిలియన్ ఈ సినిమా కలెక్ట్ చేసింది, అది కూడా గ్రాస్. అయితే ఓన్లీ ఇండియా నుంచే ఇప్పటి వరకు అయితే 100 కోట్ల వరకు వచ్చిందని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ది ఒడిస్సీ సినిమాకి ఎంత మంచి ఆదరణ కనిపిస్తుందో మనం చూడొచ్చు. అండ్ గతంలోనే క్రిస్టోఫర్ నోలన్ చేసినటువంటి చాలా సినిమాలకు కూడా ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయని చెప్పేసి ఆ ఒక రికార్డు కూడా ఆయనకు ఉందన్నమాట. సో మరి ఆస్కార్ అవార్డు అంటే మామూలు విషయం కాదు. ఆ ఒక్క అవార్డు రావడానికి ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని సంవత్సరాలు కష్టపడుతూ ఉంటారనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు. అయితే ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ సినిమాలో సౌత్ హీరోకి ఎవరికి ఛాన్స్ వచ్చింది, మరి ఎంత మంచి ఛాన్స్ వచ్చినప్పుడు ఆయన ఎందుకు మిస్ చేసుకున్నాడు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే ఇంకా మనందరికీ తెలిసిందే ధనుష్ గారు. సో మరి ఆయన ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్నటువంటి హీరో. ఆయన సినిమాలు చూసిన తర్వాత నోలన్ గారికి ఒక ఐడియా వచ్చిందనమాట. అరే ధనుష్ని ఈ సినిమాలో తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఒక మెయిన్ పాత్ర కోసమే ధనుష్ గారిని అడగడం జరిగిందంట. ఆల్రెడీ క్రిస్టోఫర్ నోలన్ గారి టీం ఇక్కడ ధనుష్ గారికి కాల్ కూడా చేయడం జరిగిందంట. అయితే ఇక్కడ ఆల్రెడీ ధనుష్ గారు హిందీ భాషల్లో, తమిళ్లో, తెలుగులో చాలా సినిమాలు చేస్తూ ఉన్నారు. ఫుల్ బిజీగా ఉన్నారు, టైమే దొరకట్లేదు. సో అలాంటిది మరి ఈ సినిమాకు కూడా ఒప్పుకొని అనవసరంగా డేట్స్ ఇవ్వకపోతే ఇప్పుడు ఒకవేళ ఇక్కడ మిస్ అవుతే మన దేశంలోనే బ్యాడ్ నేమ్ వస్తుంది. కానీ అక్కడ మిస్ అవుతే, అక్కడ మిస్ చేసుకుంటే అండ్ మాట ఇచ్చి రాకపోతే ఏ విధంగా ఉంటుంది? ప్రపంచవ్యాప్తంగా బ్యాడ్ నేమ్ వస్తుంది. సో అందుకోసమని ఆయన ఆ విధంగా ఆలోచించి ఆల్రెడీ ఇన్ని సినిమాల్లో, హిందీ సినిమాల్లో, తమిళ్ సినిమాల్లో, తెలుగు సినిమాల్లో కూడా బిజీగా ఉంటున్నాను. సో ఇంత బిజీ షెడ్యూల్లో మళ్ళీ అక్కడ టైం ఇవ్వడం ఎందుకు, డేట్స్ అయితే నాకు సెట్ కావు అని చెప్పేసి ఆయన ఒక ఛాన్స్ అయితే మిస్ చేసుకున్నాడు అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క సినిమాకి లభిస్తున్నటువంటి ఇంత గొప్ప ఆదరణ, ఇంత మంచి విజయాన్ని చూస్తూ ఉంటే ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఆయన ఏదో ఒక సినిమాని స్కిప్ చేసి ఈ గోల్డెన్ ఛాన్స్ని మీరు యూజ్ చేసుకుని ఉంటే బాగుండేది, మీకు ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక్క ఛాన్స్లో గొప్ప విజయం అంటే గొప్ప పేరు దక్కేది అని చెప్పేసి ఫ్యాన్స్ బాధపడుతూ ఉన్నారు. కానీ ధనుష్ గారి సైడ్ నుంచి ఏ విధంగా ఆలోచించారంటే, ఆలోచన మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఇక్కడ ఒకవేళ మన ఇండియా వైడ్గా ఉన్నటువంటి సినిమాల్లో ఛాన్స్ మిస్ చేసుకుంటే, లేకపోతే డేట్స్ ఇవ్వకపోతే ఇక్కడ మాత్రమే బ్యాడ్గా మాట్లాడతారు. కానీ అక్కడ ఆ సినిమాల్లో డేట్స్ అంటే సరిగ్గా వినియోగించుకోకపోతే, సరిగ్గా సమయానికి వెళ్ళకపోతే ఏంటి పరిస్థితి? ఒక్క దెబ్బకి ప్రపంచవ్యాప్తంగా ఇండియా వైడ్గా ఉన్నటువంటి ఆయన మార్కెట్ అంతా కూడా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా ఆయన ఆలోచించారు. సో ఖచ్చితంగా అత్యాశకు పోయి ఎందుకు ఈ విధంగా అన్నట్టు సో అదంతా కూడా వదిలేసుకోవడమే మంచిదన్నమాట. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ సినిమాకి మంచి పేరు వస్తుండొచ్చు, కానీ ఆయన ఆలోచించినటువంటి విధానం మాత్రం కరెక్ట్గా ఒక సెలబ్రిటీ ఏ విధంగా ఆలోచించాలో ఆ విధంగా ఆలోచించారనమాట. బట్ ఫ్యాన్స్ అన్నప్పుడు బాధ ఉంటుంది కాబట్టి అనవసరంగా మిస్ చేసుకున్నామని చెప్పేసి ఆయన్ని చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు.